స్వామి, మొన్న కూడా ఇలాగే మా ఇంటికి వారసురాలు వస్తుందని ఇంటిల్లి పాదిమి ఎంతగానో ఎదురు చూసాం. కానీ మా సంతోషాల్ని సమాధి చేస్తూ చెయ్యని తప్పుకి నా కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఈసారి ఎలాంటి అవాంతరాలు జరగకుండా మా మనవరాలు మా కళ్ళ ముందుకొచ్చేలా ఆశీర్వదించు స్వామి. అందరూ ఉన్నావు. స్వీటీ ఎక్కడా? ఇందాక ఇక్కడే ఉండాలమ్మా. సకల, కొంపదీసి నువ్వేమైనా చేసావా? నేనేం చేస్తానత్తా? అదే నీ ఆశలకు అడ్డొస్తే ఆ స్వీటీని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తానన్నావు కదా. అదేదో ఫ్లోలో అన్నానత్తా. అయినా నాకు అదే పని ఏంటి? కాదనుకో, ఎందుకో డౌట్ వచ్చింది సకల. అదిగో కాంచన్ వాళ్ళు వచ్చినట్టుంది. పాపం తీసుకొచ్చి ఉంటుంది. అత్తయ్య, మీరొక్కరే వచ్చారేంటి? నా కూతురు ఎక్కడ? అక్కడ చూడండి. దేవుడా 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 దేవుడా, నాకు వచ్చిన కళ మాత్రం నిజమవ్వకూడదు దేవుడా. సానిద మగరే సానిద మగరే సానిద మగరి గమద నిజ రే రే రి గరి మగరి నిద మగరి నిరి గమద నిరి గరి నిద నిరే. అమ్మో, అంత కళలో జరిగినట్టే జరుగుతుంది. అయిపోయింది, అనుకున్నదంతా అయిపోయింది. బ్యాడ్ పోలీస్.
స్వీటీ వచ్చిందేంటి? అంటే స్వీటీ నా కూతురా? కాదు, మరి పింకీ. పింకీ, మా నాన్నెవరని ఇన్నాళ్ళు అడిగేదానివి కదా, ఏనే మీ నాన్న? నాన్న, సకలా, ఈ ట్విస్ట్ ఏంటి? అదే అర్థం కావట్లేదత్తా. అత్త, ఈ కాంచన మామూలుది కాదు. ఆ ఫోటోలో లాంటి అమ్మాయిని రంగంలోకి దించింది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మరి? అడ్డుపడిపోవాలత్తా. దీన్ని స్వీటీకి పరిచయం చేయలేదు కదా, ఇంకెందుకు భయం? అది ఇంకా డేంజర్ అత్తా. నేను చూస్తాను అనుకోలేదమ్మా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ ఎందుకులే కార్తీక్, నీ కూతురు ఎప్పటికీ నీ దగ్గరికి చేరవలసిందే కదా. అమ్మా, నా కూతురు నా దగ్గరికి వచ్చింది. నానా, నా బంగారు తల్లి నా దగ్గరికి వచ్చేసింది. పల్లవి, నువ్వు అన్నావు కదా నా కూతురు నా దగ్గరికి వస్తుందని. వచ్చేసింది పల్లవి. ఇక నాకే బాధ లేదు. ఈ జన్మకి చాలు. పింకీ, అదిగో ఆవిడే మీ నాన్నమ్మ. నానమ్మ, నా బంగారు తల్లి రామ్మా. బాగున్నావా తల్లి? బాగున్నాను నానమ్మ. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను తల్లి, చాలా బాగున్నాను. పింకీ, నేనెవరో చెప్పుకో. నానమ్మ పక్కన ఉన్నావు కాబట్టి నువ్వు తాతయ్యవేగా. మా పింకీకి ఎన్ని తిరుగుతేటలో. తాతయ్య, ఆ ముక్కోటి దేవతలు ఏకమైనా సరే నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరమ్మా. హాయ్, ఇదిగో నా పేరు స్వీటీ. నేను నీకు చెల్లినవుతాను. నువ్వు నన్ను పేరు పెట్టి పిలవచ్చు. హాయ్ స్వీటీ, నేను పింకీ. హాయ్ పింకీ. సకలా, ఈ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. ఏదోటి చెయ్యవా? చేస్తానాగు. కాంచనవల్లి గారు చాలా బాగా డ్రామాలు ఆడుతున్నారు. డ్రామా ఏంటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా సంగతి అటుంచండి. మీరు మాత్రం పర్ఫార్మెన్స్ తో పిచ్చెక్కిస్తున్నారు. ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ పిల్లే మీ మనవరాలు అంటే మేమంతా నమ్మేయాలా? ఏ నమ్మవా? నమ్మను, నమ్మను కాక నమ్మను. ఎందుకంటే ఈ అమ్మాయి మీ మనవరాలే కాదు.
నా మనవరాలు ఎలా ఉంటుందో నీకు తెలుసా నాకు తెలుసా? మీకే తెలుసు, మాకెవరికి తెలీదు. అందుకే కదా ఈ నకిలీ పిల్లని తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీ మాటల్ని వీళ్ళంతా నమ్ముతారేమో కానీ నేను నమ్మను. ఓహో అలాగా? ఈ పింకీ ఇంటి వారసురాలు కాకపోతే మరింకెవరు? ఇంకెవరా? మన ఆ కాంచన్ కన్నా ముందు నువ్వే లీక్ చేసేలా ఉన్నావు. చెప్పు, ఎవరు ఈ ఇంటి వారసురాలు? చెప్పు. అది నాకెలా తెలుస్తుంది? తెలియనప్పుడు పిచ్చి పిచ్చిగా వాక్కూడదు. వేరే ఆప్షన్ లేదు. నేను చెప్పిందే మీరందరూ నమ్మాలి. పింకీయే నా మనవరాలు, కార్తీక్ కూతురు. అక్క, అసలేంటి ప్రాబ్లం? అది కాదు కార్తీక్, ఏదో కోర్టు ఆదేశించింది కదా అని ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని తీసుకొస్తే గుడ్డిగా నమ్మలేం కదా. అక్క, ఇది కోర్టు ఇచ్చిన తీర్పు. అత్తయ్య తప్పెందుకు చేస్తుంది? అనవసరంగా లేనిపోయిన అనుమానాలు పెట్టకు. అయినా ఈ పాపనే కదా రాధిక ఊహించి స్కెచ్ చేసింది. ఇప్పుడు తనే ఇక్కడికి వచ్చింది. ఇంకా నీ డౌట్ ఏంటి? కార్తీక్, నీకెలా చెప్పాలరా? అత్తయ్య, ఫైనల్గా నా కూతురు నా దగ్గరికి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. పర్వాలేదు కార్తీక్, అది నా బాధ్యత. థ్యాంక్స్ అమ్మా. కోర్ట్ ఆర్డర్ వేసినా కూడా పాపని నువ్వు తీసుకురావేమో అనుకున్నాను. ఫైనల్గా పాపని మాకప్ప చెప్పావు. నేను కోర్టుని నమ్ముతాను, గౌరవిస్తాను. అందుకే తీసుకొచ్చాను. ఇకపై పాపని జాగ్రత్తగా చూసుకోండి. నువ్వే చూస్తావుగా, పాపని యువరాణిలా పెంచుకుంటాం. నాన్న, ఫస్ట్ టైం ఇంటికి వచ్చాను కదా, నా కోసం ఏం తీసుకోలేదా? నీకోసం చాలా బొమ్మలు కొన్నానమ్మా. అన్ని ఇంట్లో ఉన్నాయి, చూపిస్తానరా. దా. స్వీటీ, ఏంటమ్మమ్మా? ఏం లేదమ్మా, కార్తీక్ కూతురు ఇంటికొచ్చేసింది కదా, ఇక మనం మన ఇంటికి వెళ్ళిపోదామా? ఎందుకు? నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా, ఎంతైనా వాళ్ళు ఒకటి. సొంత కూతుర్ని చూసుకున్నట్టు నిన్ను చూసుకుంటారా చెప్పు? నువ్వే చూసావు కదా, తన కూతురు రాగానే నిన్ను కేర్ చేయకుండా వెళ్ళిపోయాడు. అయినా నీకేం తక్కువ చెప్పు? నీకు నేనున్నాను, నా ఆస్తుంది, బోల్డన్ని బొమ్మలున్నాయి. నువ్వు బ్యాడ్ పోలీస్ని తప్పుగా అర్థం చేసుకున్నావు అమ్మమ్మా. తనకు నేనంటే చాలా ఇష్టం. నీకిక్కడ ఇంతమంది ఉన్నారు, కానీ నాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? నా కోసమైనా రావచ్చు కదమ్మా. ఓ, అదా నీ ప్రాబ్లం? ఆ మాత్రం దానికి నేను రావడం దేనికి? నేను బ్యాడ్ పోలీస్తో చెప్తానులే, నువ్వు కూడా ఇక్కడికి వచ్చాయి, అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అది కాదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి విను. మా బంగారం కదూ, చెప్పిన మాట వింటావు. నేను వినను. అది కాదమ్మా, నేను చెప్పేది వింటావు కదా. నేను రానమ్మమ్మా. ఏంటమ్మా రహస్యంగా ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు, ఊరికే క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం అంతే. స్వీటీ, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. రా, నీతో పనుంది. స్వీటీ, ఇప్పుడు నీకు ఈ ఇల్లు స్వర్గంలాగే కనిపిస్తుంది, కానీ రాను రాను ఈ ఇల్లు నరకంలా మారుతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరికి అమ్మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తావు. ఆ కాంచనవల్లి ఇంత దారుణమైన ప్లాన్ వేస్తుందని అస్సలు ఊహించలేదు. సకల స్వీటీనే కార్తీక్ కూతురని పరిచయం చేస్తే కదా ప్రమాదం. అవును, మనం భయపడినట్టు కాకుండా వేరే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి వారసురాలుగా పరిచయం చేసింది, అంతేగా? అత్తా,
అంతేగాని అంత మెల్లగా అంటావేంటి? ఓహో అదా నీ ప్రాబ్లం, అయితే గట్టిగానే చెప్తాను. ఇంత వెరిదాన్వి నాతో సహవాసం ఎలా చేస్తున్నావు? నా సమస్య ఈ ఇంటి వారసురాల గురించి కాదు, కోట్ల ఆస్తి గురించి. స్వీటీ అయితే ఏంటి, వేరే ఎవరైతే ఏంటి, ఆస్తి మనకు కాకుండా పోతుంది కదా. అవును కదా, ఆ సంగతే మర్చిపోయానే. సకల కాలం అన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండదు. మనమే దాన్ని మనకు ఫేవర్గా మార్చుకోవాలి. అదే ఎలా? బుర్ర అస్సలు పనిచేయట్లేదు మావయ్య. వెరీ సింపుల్ సకల. ఈ పింకీనే ఈ ఇంటి అసలు వారసురాలని మనం కూడా నమ్ముదాం. అందరినీ గట్టిగా నమ్మిద్దాం. ఇది ప్లానా? పూర్తిగా విను సకల. చెప్పు. వచ్చిన అమ్మాయికి అవి ఇవి నూరిపోసి స్వీటీని అందరూ దూరం పెట్టేలా చేద్దాం. అసలు వారసురాలు బయటకు వెళ్ళిపోయేలా చేద్దాం. అప్పుడు ఈ నకిలీ వారసురాల్ని నెత్తిన పెట్టుకుంటారు కదా, అప్పుడైనా బొక్క మనకే కదా. అది కాదు సకల, ఒరిజినల్ ని బయటకు గెంటేశాక డూప్లికేట్ ని బయటకు పంపడం పెద్ద విషయమా చెప్పు? నిజమే కదా, ఈ ఆలోచన నాకు రాలేదేంటి? నాలా తెలివిగా ఆలోచించాలన్నమాట. సరే సరే సరే, అందరికి డౌట్ వచ్చేస్తుంది. కిందికి వెళ్దాం పదండి. పద 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 రా. వదినా, మీరిలా మారిపోయి మాతో కలిసిపోయారంటే ఇంకా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇదంతా ఒక కలలాగే ఉంది. ఇదంతా కలే. కానీ ఆ కళ సాకారమైంది కదా. అయినా నేను మాత్రం ఎంతకాలమని పంతం పట్టుకుని కూర్చుంటాను? చెల్లెమ్మా, ఈ రోజుని నా డైరీలో నోట్ చేసుకుంటాను. ఎందుకు? ఇంత గొప్ప రోజుని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అబ్బో, కొత్త బిచ్చుగాడు పొద్దురుగుడు అన్నట్టు వీళ్ళు ఓవర్ యాక్షన్. వదినా, మా ఇంటి వారసురాలు మా ఇంటికొచ్చింది. అందుకే గ్రాండ్గా వెల్కమ్ పార్టీ పెట్టాలి అనుకుంటున్నాం. ఆ పార్టీకి బంధువులందర్నీ పిలిచి పింకీని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. చెయ్యండి చెయ్యండి, నాకు కావాల్సింది కూడా అదే కదా, అప్పుడు తెలుస్తుంది. వదినా, ఆ పార్టీకి మీరు తప్పకుండా రావాలి. ష్యూర్, నేను రాకపోతే ఎలా? మీకు అప్పచెప్పినంత మాత్రాన నాతో బంధం తెగిపోదు కదా. తను నాకు కూడా మనవరాలే. సరే, ఇంక నేను బయలుదేరతాను. ఉండండి, అబ్బాయిని పిలుస్తాను. నాన్న కార్తీక్. పర్వాలేదు, కూతురుతో తను సంతోషంగా ఉన్నట్టున్నాడు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇంక నేను బయలుదేరతాను. వస్తానదనే, వస్తాను. మంచిదొదినా. మంచిది చెల్లెమ్మా. చూడమ్మా సకల, ఎక్కువగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు, ఓకేనా? ఏదైనా తేడా వస్తే డాక్టర్ గారికి చూపించుకో. వస్తాను, బాయ్. అయ్యో, చెప్పడం మర్చిపోయాను, నా మనవరాలు జాగ్రత్త. మా మనవరాలు జాగ్రత్త, నా మనవరాలు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్తలేండి. బాయ్. బ్యాడ్ పోలీస్, ఏంటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? ఎలా ఉన్నావో తెలుస్తున్నావు గానీ మాటల్లో చెప్పలేకపోతున్నావు. సరే, నేను చెప్పనా? చెప్పు. ఒక మగాడికి జీవితంలో ఆనందమైన క్షణాలు చాలా ఉంటాయి. ఫ్రెండ్స్తో సరదాగా గడిపినప్పుడు, మంచి మార్కులు వచ్చినప్పుడు, అనుకున్న ఉద్యోగం దొరికినప్పుడు, అద్భుతమైన అమ్మాయి భారీగా తన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు,
ఇలా చాలా మూమెంట్స్ ఉంటాయి, కానీ వాటన్నిటికన్నా 100 రెట్లు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏంటో తెలుసా? తండ్రి అవుతున్నానని తెలిసినప్పుడు.